హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో టాస్కుల పర్వం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఒకదాని తర్వాత మరో టాస్క్ ఇస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఇక ఈ వారం రేషన్ కోసం జరిగే టాస్క్లో భాగంగా బిగ్ బాస్ తాజాగా రెండో ఛాలెంజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఈ వీక్ రెండో ఛాలెంజ్లో భాగంగా ఇచ్చిన టాస్క్ ఏమిటి అంటే నత్తలా సాగకు ఒక్కటి వదలకు. ఈ టాస్క్కి సంచాలకగా మణికంఠ ఉన్నాడు. టాస్క్లో భాగంగా కొన్ని క్యాబేజెస్ ఇవ్వడం జరిగింది. నత్తలా మారి ఒకవైపు నుండి మరోవైపుకి తలతో మాత్రమే క్యాబేజీస్ని తోసుకుంటూ అవతల ఎండ్ పాయింట్లో పెట్టాల్సి ఉంటుంది. అలా టాస్క్ ముగిసే సమయానికి ఏ టీం వారైతే ఎక్కువ క్యాబేజెస్ని ఒక సైడ్ నుంచి మరో సైడ్కి తలతో మాత్రమే పక్కకి పోకుండా తీసుకొని పోతారో ఆ క్యాబేజెస్ని లెక్కించి ఎవరైతే ఎక్కువ తీసుకెళ్తే వారు విన్నర్స్ అని బిగ్ బాస్ చెప్పాడు. ఇక నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్, సోనియా ఈ టాస్క్లో పార్టిసిపేషన్ చేస్తే అభయ్ టీం నుంచి ప్రేరణ అలాగే ఆదిత్య ఈ టీంలో పార్టిసిపేషన్ అయితే చేశారు. ఇక నిఖిల్ క్లాన్ నుంచి పోటీలోకి దిగిన నిఖిల్ అలాగే సోనియా ఇద్దరూ కూడా ఆదిత్య, ప్రేరణ చెరో ఒకటి క్యాబేజీ అవతలకి తీసుకెళ్తే వీరిద్దరూ కలిసి చెరో 2 క్యాబేజెస్ అవతలకి తీసుకెళ్లేలా టాస్క్ని చాలా ఫాస్ట్గా ముగించే ప్రయత్నం అయితే చేశారు. చివరికి నిఖిల్ అలాగే సోనియా ఇద్దరూ కూడా ఎక్కువ క్యాబేజెస్ని అవతలకి తీసుకుపోయారు. అయితే ప్రేరణ సంచాలకగా ఉన్న మణికంఠతో గొడవ పెట్టుకుంది. ఎందుకు అంటే ఇక్కడ క్యాబేజెస్ అయిపోయాయి, అవతల నుంచి తీసుకుని వచ్చి మేము తీసుకుపోవచ్చు కదా, ఇంకా టాస్క్ ముగియలేదు అని అంటే మణికంఠ చాలా క్లారిటీగా మాట్లాడుతూ అక్కడ బిగ్ బాస్ ఎన్నైతే క్యాబేజెస్ ఇచ్చాడో అవి మాత్రమే యూజ్ చేసుకొని టాస్క్ ఆడాలి, అవతల వైపుకు తీసుకుపోయినవి మళ్ళీ తీసుకురావడానికి వీలు లేదు అంటూ చెప్పాడు. దీంతో ప్రేరణ అలా చెప్పడానికి నువ్వెవరు బొక్కలోది అంటూ మాట్లాడటంతో నేను సంచాలక్ని, నాకు ఒక క్లారిటీ ఉంది అంటూ చెప్పాడు మణికంఠ. దీంతో ప్రేరణ తొక్కలో సంచాలక్ అంటూ మణికంఠని కనీసం సంచాలక్గా చేస్తున్నాడు అన్న గౌరవం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టిపడేసింది. అయినప్పటికీ మణికంఠ చాలా ఫెయిర్ డిసిషన్ అయితే తీసుకున్నాడు. చివరికి ఈ నత్తలా సాగకు ఒకటి వదలకు టాస్క్లో నిఖిల్ క్లాన్ విజయం సాధించినట్టు అనౌన్స్ చేసి వారికి ఒక పాయింట్ వచ్చేలా చేశాడు. ఫైనల్గా మణికంఠ సంచాలకగా ఫెయిర్ డిసిషన్ తీసుకున్నాడు అని నిఖిల్ క్లాన్ మణికంఠను అభినందించడం విశేషం. మొత్తంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలిపి సంచాలక్ని ప్రేరణ తిట్టడం కరెక్టా కాదా అనేది కామెంట్స్లో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.